హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్. ఇవాళ ఏంటంటే సింపుల్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి డిఐవై ఇయర్ రింగ్స్ అనమాట. మనం కుందన్స్తోనే ఇయర్ రింగ్స్ అనేది ప్రిపేర్ చేశాను. చూడ్డానికి మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు తెలియదు, కానీ చాలా సింపుల్గా ఉన్నాయి. పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇవి మ్యాచింగ్ పింక్ డ్రెస్ మీదకి బాగా షూట్ అవుతాయి అనమాట. మీకు ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఇవి మ్యాట్ పింక్ అనమాట. గ్లాసీ పింక్ ఉంటుంది, మ్యాట్ పింక్ ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్నది అయితే మ్యాట్ పింక్ అనమాట. తర్వాత ఓహెచ్పి షీట్ తీసుకున్నాను. దాని తర్వాత B7000 గమ్ము తీసుకున్నాను అనమాట. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే నేనైతే చెప్పాను అనమాట ఓహెచ్పి షీట్ గురించి. కానీ లేదు అంటే B7000 గమ్ము మీరు చూసే ఉంటారు. క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ మీకైతే కొంచెం ఐడియా ఉంటుంది కదా. అది ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మనము 3mm రౌండ్ వైట్ కుందనం అనేది నేను ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, ఇవి మ్యాట్ ఫినిషింగ్ అని చెప్పాను కదా, ఇవి మనం ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇంకా చూపిస్తానన్నమాట మన ఛానల్లో చాలా ఇయర్ రింగ్స్ అయితే నేను సింపుల్గా అయితే చూపిస్తాను. ఇంకా అన్ని వీడియోస్ అయితే తీసి క్లియర్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను వీడియో అనేది ఇంకో ఇయర్ రింగ్కి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే మీకైతే పెడుతున్నాను అనమాట. చూసేసేయండి, చాలా బాగుంటుందన్నమాట. స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూసి మీరు కూడా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు చాలా బాగా వస్తుంది. ఫస్ట్ మీరు మీ వరకు మీరు చేసుకొని ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవడం వల్ల మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నమాట. అంటే నేను చేయగలను డిఐవైస్ అని చెప్పేసి మీకు ఒక నమ్మకం వస్తుందన్నమాట. తర్వాత నేను ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట. ఇవి వైట్ కలర్లో ఉన్నవి కింది సైడ్ ఇలా ప్లేస్ చేస్తున్నాను అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇవి డ్రాప్ షేప్ కుందన్స్ అయితే నేను 3 వాడాను అనమాట. ఇది మనకి కింది సైడ్ వస్తుంది, అంటే జుమ్కా కిందే ఉంటుంది కదా ఇయర్కి కింద, ఆ ప్లేస్లో రావడానికి నేను ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ అడ్జస్ట్ చేసుకోవడం కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. ఇలా నీట్గా మనము ప్లేస్ చేసుకున్న తర్వాత చూడండి, గమ్ము కూడా మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అంత బాగా అనిపించదు అనమాట. అంటే సరిగ్గా ఉండదు, బాగోదు చూడడానికి. అందుకే మనం గమ్ము కూడా తీసుకునేది ఎంతవరకు తీసుకుంటామో అంతవరకే తీసుకోవాలన్నమాట. ఇంకో ఇయర్ రింగ్స్ చేయడానికి నేను 4mm సిరామిక్ వైట్ అనమాట ఇది. అది నేనైతే ఫస్ట్ గమ్ అప్లై చేసుకున్న తర్వాత 4mm సిరామిక్ వైట్ది పెట్టేసుకున్న తర్వాత సేమ్ మనం ఇందాక యూజ్ చేసినవే ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా మ్యాట్ ఫినిషింగ్లో పింక్ కలర్, అవే మళ్ళీ నేను ఇవైతే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇవి మనకి రౌండ్ షేప్ వచ్చేలాగా నేనైతే ఇవి దాని తర్వాత ఒకటి ప్లేస్ చేసుకుంటున్నాను. రౌండ్ కంటే ఒక ట్రీ లాగా ఫామ్ అయ్యేలాగా ఉండాలని చెప్పేసి ఇవైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే సింపుల్గా చేస్తున్నాను అనమాట. మీకు అనిపించవచ్చు చూడడానికి ఇలా ఉన్నాయి, ఇంత సింపుల్గా ఉన్నాయి అని చెప్పేసి. మీరు ఇవి ఇయర్ రింగ్స్ అనేది మొత్తం చేసిన తర్వాత మీరు ఒకసారి పెట్టుకొని చూస్తే చాలా అంటే చాలా బాగుంటాయన్నమాట. చాలా మంచిగా ఉంటాయన్నమాట. కొందరు సింపుల్ శారీస్, డైలీ వేర్ శారీస్ మీదకి కూడా ఇలాంటివి అయితే బాగా షూట్ అవుతాయన్నమాట. అందుకే మన ఇయర్ రింగ్స్ అనేది మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా నేనైతే గమ్ము పెట్టేసుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ వరకు అయితే వదిలేసాను అనమాట. ఇవి పెట్టేసి నేనైతే ఇంకా వీడియో అయితే స్టాప్ చేసేసి వేరే పనులు అయితే చేసుకుంటున్నాను. 3 అవర్స్ తర్వాత మీకు మంచిగా కుందన్స్ గమ్ముకి అయితే సెట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మనము సీజర్ తీసుకొని ఇదైతే కట్ చేసుకోవాలన్నమాట. ఓహెచ్పి షీట్ ఉంటుంది కదా ఎక్స్ట్రా, అదంతా కట్ చేసేసుకొని చూస్తున్నారా వీడియోలో అయితే నేనైతే చూపిస్తున్నాను. ఆ ఎడ్జెస్ ఎంతవరకు వీలైతే అంతవరకు ఓహెచ్పి షీట్ కనిపించకుండా మనము సీజర్తోనే నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. నాకు తెలిసి ఇంత డీటెయిల్గా అయితే ఎవరు చెప్పలేదని అనుకుంటున్నాను. వీడియో కూడా చాలా క్లారిటీ ఉంది, క్లియర్గా ఉందన్నమాట. చాలా మీకు చూపిస్తున్న విధం చూస్తే నేనైతే చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. తర్వాత మనకి ఓహెచ్పి షీట్ని మనము కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ వస్తాయి కదా, అది మనము అగరబత్తితో అయినా కాల్చుకోవచ్చు. ఇలా మనం లైటర్తోని కూడా మనం ఆ ఎడ్జెస్ అనేది కొంచెం కాల్చుకోవాలన్నమాట. మీరు ఇది ఇలా
లైటర్ని యూజ్ చేసేటప్పుడు కొంచెం కుందన్స్కు ఉన్న ఆ కలర్ కానీ ఆ గోల్డ్ కలర్ అదంతా పోతుంది ఇలా హీట్ తగలంగానే. అలా కుందన్స్కి తగలకుండా ఓన్లీ ఓహెచ్పి షీట్ వరకే మీరు ఇవి నీట్గా అయితే మంచిగా చేసుకోవాలన్నమాట. ఈ లైటర్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు మీరు బిగినర్స్ కనుక అయితే మీరు ఏం చేయండి అంటే అగరబత్తి ఉంటుంది కదా, అదే యూజ్ చేయండి. ఇలా నేను ఓహెచ్పి షీట్ని అంతా ఎక్స్ట్రా ఉన్నదైతే కాల్చుకున్నాను నీట్గా అయితే. తర్వాత వ్యాక్ షీట్ అండి, ఇది వ్యాక్ షీట్ని కట్ చేసుకున్నాను. ప్రీవియస్ వీడియోలో కూడా నేనైతే చూపించాను అనమాట మీకు. కానీ ఈ మెటీరియల్ గురించి నేనైతే ఒక వీడియో అయితే ఫుల్గా ఒక్కొక్క దాన్ని ఏమంటారు, ఎందుకు యూస్ చేస్తారు అనేది నేను ఒక లాంగ్ వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను. మెటీరియల్ గురించి అందులో వాడే ఐటమ్స్ గురించి చేద్దాం అనుకుంటున్నాను. అదైతే త్వరలోనే చేస్తాను అనమాట. ఇక్కడ ఈ వ్యాక్ షీట్ని మనము ఇందాక ఆ ఇయరింగ్ ఉంటుంది కదా, అది ఎంతవరకు ఉంటుందో ఆ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా మనము ఓహెచ్పి షీట్ అయితే ఎలా కట్ చేసుకుంటామో అలాగే ఆ ఎడ్జెస్ వరకు మంచిగా నీట్గా చేసేసుకోవాలన్నమాట. మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు ఆ ఎక్స్ట్రాస్ అంతా నీట్గా కట్ చేసుకుంటేనే మనకి ఇయరింగ్ అయితే చూడ్డానికి అయితే చాలా బాగుంటుందన్నమాట. కొందరికి అనిపించవచ్చు ఓహెచ్పి షీట్ ప్లస్ వ్యాక్ షీట్ రెండు ఒకటేసారి కాల్చొచ్చు కదా అని చెప్పేసి. అలా అవ్వదన్నమాట. దానివల్ల ఇయరింగ్ అనేది షేప్ అవుట్ అవుతుంది. నేను కూడా ట్రై చేసి చూశాను. తర్వాత ఇలా వ్యాక్ షీట్ ఉంటుంది కదా, ఇది తీసుకున్న తర్వాత మనము స్టడ్ బేస్ ఉంటుంది కదా, మనకి స్టడ్ బేస్ అది ఇయరింగ్స్కి యూజ్ చేస్తాం కదా, అవి కూడా మీకు సపరేట్గా దొరుకుతాయి అన్నమాట. ఈ రా మెటీరియల్ షాప్లో కానీ, మీరు మీషోలో కానీ, అమెజాన్లో ఎక్కడైతే మీరు సేమ్ ఇలాంటివి ఫోటో తీసుకొని సెర్చ్ చేశారంటే మీకు అన్నీ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఈ స్టడ్ బేస్ ఉంటుంది కదా, ఆ వ్యాక్ షీట్లోకి ఇలా పెట్టేసుకుంటున్నాను లోపల నుంచి. రెండు ఇయరింగ్స్కి అయితే అలాగే చేస్తున్నాను అనమాట. మేబీ ఇంత క్లియర్గా అయితే, ఇంత వీడియో అయితే ఇంత డీటెయిల్గా అయితే లేదని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుందన్నమాట. ఒక్కసారి చూసారనుకోండి ఆ ప్రాసెస్ అంతా అర్థమైపోతుంది. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ గమ్ అనేది అప్లై చేస్తున్నాను ఇయరింగ్స్కి. దాని తర్వాత వ్యాక్ షీట్ ఉంటుంది కదా, ఈ స్టడ్ బేస్ అయితే లోపలికి పెట్టాం కదా, సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా అయితే మీరు ప్లేస్ చేసేసుకొని రెండు ఇయరింగ్స్ని అలా ప్లేస్ చేసేసుకొని ఒక 1 అవర్ దాకా పక్కన పెట్టేసుకోండి అనమాట. ఇంకా తర్వాత అయితే ఇక్కడ చూసారు కదా, ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలా గమ్ము పెట్టుకొని B7000 గమ్ అయితేనే మనకి బాగుంటుంది. ముఖ్యంగా ఇలా డిఐవై ఇయరింగ్స్లో మనము ఇవి సెట్ అవ్వడానికి గమ్ము ప్లస్ కుందన్స్ కానీ, ఓహెచ్పి షీట్ కానీ, వ్యాక్ షీట్ కానీ ఇవన్నీ మనకి మంచిగా అతుక్కోవడానికి టైమే ఇవ్వాలన్నమాట. అప్పటిదప్పుడు చేస్తే మనకి కుందన్స్ అవన్నీ సైడ్ జరిగిపోతుంది. వాటికి టైం ఇవ్వాలన్నమాట. టైం ఇవ్వడం వల్ల మంచిగా సెట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 ఇయరింగ్స్కి అయితే నేనైతే ఈ వ్యాక్ షీట్ అనేది పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఆ ఎక్స్ట్రాస్ అంతా మళ్ళీ నేను లైటర్తోని ఇలా కాల్చుకుంటున్నాను అనమాట. ఈ ఓహెచ్పి షీట్ దానికంటే ఇది తొందరగా మంచిగా కాలుతుందన్నమాట మనకి వ్యాక్ షీట్ అనేది. ఇలా చూసుకుంటూ ఎడ్జెస్ అనేది నీట్గా మంచిగా ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. బిగినర్స్ అయితే స్టార్టింగ్లో అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చేస్తూ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఏ పని పైన అయినా మీకు ఇంట్రెస్ట్ ఉన్నదంటే ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా నీట్గా ఉన్నాయి. మీకు చూడ్డానికి అయితే ఎలాగ అనిపిస్తున్నాయి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. డ్రెస్సెస్ మీదకి కానీ, డైలీ వేర్ శారీస్ మీదకి కానీ చాలా బాగా షూట్ అవుతాయి. నాకైతే చాలా నచ్చాయి అన్నమాట. నేనైతే ఇలాంటివి 2-3 పేర్స్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా, ఇలా రౌండ్గా ట్రీ టైప్లో తీసుకున్నాను అని చెప్పాను కదా, అవి నేను పెట్టుకొని కూడా చూపిస్తున్నాను. వీడియో చూడండి, లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను అనమాట. నేను రెడీ చేసిన ఇవి ఇయరింగ్స్ అయితే ఇవి అనమాట. చాలా బాగున్నాయి అన్నమాట. నీట్గా ఫినిషింగ్ ఇంకా నీట్గా చేసుకోవచ్చు. వీడియో కోసం నేను కొంచెం తొందరపడ్డాను కానీ ఇంకా బాగా వస్తాయన్నమాట. మనం వాటిపైన మనసు పెట్టాలి కానీ చాలా బాగా వస్తాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.